గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ద పుడింగిలా వచ్చావు. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో అడ్డుపడి ఆపడానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నేను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఎగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం కానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చి బాయ్. చందు, చందు, అబ్బా ఏమైందే? చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటూ. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రేయ్, కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా. బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్, రారా. పద. లో నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే. అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా. అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉతుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది అన్నా? నేను చూసుకుంటా. అన్నా రా తమ్ముడు, నీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఏంటన్నా ఇది? తీసుకోరా అన్నా. కొట్టు కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేదురా, కొట్టు 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 కొట్టు. ఈ నా కొడుకుల్ని నమ్మినందుకు నాకు బుద్ధి రావాలి. కొట్టు కొట్టు అన్నా. కొట్టు. ఏంటన్నా ఇది? అవునరా, నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడిగావు. ఆ ఆడదాన్ని ఇవ్వలేకపోయాను. ఊరుకోనా. సెక్షన్ చచ్చాక శంకర్ బతకడం వేస్ట్. అన్నా టెన్షన్ పడొద్దు. నీకు వాడి తల కావాలి, నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా. ఎక్కడ ఓ ఎగేసుకెళ్తున్నారు? చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కడి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ జరిగే తిండి పట్టేది కాదు. ఎలా ఎక్కడ దాకా ఉంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు. ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పడలేదు. నేను కూడా చెప్తానా వెళ్ళారా? వాళ్ళ డాడీకి బీరాలు పడతారా? చోకులతో ఇప్పుడు వాడిని వేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? హే చందు, చూడు దాని ముక్కుకు తాడెందుకేశారు? అదా, వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు పుడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి పాపం ఎక్కువ. ఏప్రిల్ 2 ఎయిర్పోర్ట్ కార్ పాసు AP 28AN 3033. ఎక్కడో తెలిసిన నంబరే. చైర్మన్ కార్ నంబర్
చైర్మన్ చనిపోయింది ఎప్పుడు? April 2nd, సార్. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. సంథింగ్ రాంగ్. వెంటనే పోస్ట్ మార్టం చేయించి ఏ టైంలో జరిగిందో ఎలా జరిగిందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. Okay, sir. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మర్డరా సూసైడా? జస్ట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏంటి షఫీ, ఎక్కడికి తీసుకొచ్చా? చెప్తా. కమ్. వెల్కమ్. షఫీ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు. వాట్? మన ఇల్లు ఏంటి? అంటే మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఇదే మన ఇల్లు కదా. మన ఇద్దరికి పెళ్ళా? పిచ్చ కింద నీకు? అవునే, పిచ్చెక్కింది. మామూలు పిచ్చి కాదు, అడ పిచ్చి. తినప్ప నీ ఫేస్ నా పొర్ర తినిస్తుంది. బాడీ షేప్ చూస్తే బబ్బబ్బబ్బబ్బబ్బ నా నరాలు లాగిస్తున్నాయి. వదలరా! మనసులో ఎందుకు గుట్ట పెట్టుకుని అమాయకుల్లా నటిస్తావా? ఛీ! అవునే, కొట్టు, నన్ను కొట్టు. నువ్వు కొడితే ఆనందంగా ఉంటది. కొట్టు, ప్లీజ్ కొట్టు నన్ను. చందుకి తెలిస్తే నేను చంపేస్తాడు. చందు ఇంకా వాడెక్కడ ఉన్నాడే? ఇంకా చందు రాడు. విలేజ్కి వచ్చిన రౌడీలు నా మనుషులు. ఈ పార్టీకి నీ చందుని లేపేసి ఉంటారు. చందుని చంపడం మీ వల్ల కాదు. నీలాంటి నమ్మక ద్రోహం చంపడానికైనా చందు బతికే ఉంటాడు. ఏంటే చందు చందు చందు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నువ్వు ప్రేమ అనుకో, పిచ్చి అనుకో. పిచ్చి ప్రేమ అనుకో. నేను నీ మగుడిని, నువ్వు నా పెళ్ళాను. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు. పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. సార్, కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశారంటున్నారు. నో డౌట్. చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయండి. మేనేజర్ ఎక్కడ? సార్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికి ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే ఇక మేమెందుకు? సార్, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేశారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్, నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలం, ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. అరే, సిగ్గులేదు ఆ మాట అనడానికి? నీ కింద వాడేనా? నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డిఐజీవయ్యా? శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోలు ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తలకురివి పెడతాడు. ఈ పోస్కాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా.
శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు. సార్ చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం చెప్పి? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుగా ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్న. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి. Shit. అన్న చెప్పన్న. రేపేను తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బాయి యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారు ఏదన్నా. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా, వాడికి ఏం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయొచ్చు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలు కట్టుబడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చరీలో ఒక బాడీ పెరిగేది. చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు. శంకర్. తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవర్ వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. సార్ గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే వీడి మీద చెయ్యండిరా. కమాన్. ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుంది అనుకుంటున్నావా?
రేయ్, డ్యూటీ చేసేవాడికి తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు. ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు. మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను. సార్ అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుంది? అన్నా, భగవద్గీత మీద ఒట్టు, నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో అలా రాసుంటే. మన చేతుల్లో ఏముంది? ఏవీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి శిక్షణ. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు ఈ బాడీని. ఇదంతా పోలీసుల మోసం, తీసుకెళ్లి చంపేశారు. రండి, మన డబ్బులకు ఎవరు సమాధానం చెప్తారో తెలుసుకుందాం. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చౌకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడ? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళారు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్ కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏయ్! మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసపోయి చాలండి. పదండి, అందరం సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. ఇంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు? హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. ఎన్నావంటయ్యా రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఏడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్, బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బాస్, ఏమైంది నీకు? ఈయన మాస్టర్ని తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారు ఎవరో స్ట్రెచ్చర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. బోస్? ఏ బోస్?
ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య. పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేద్దాం. వాడు దొరుకుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్తో పాటు వాడు ఖాళీ ఊరిపోతాడు. నేను మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అనే మాట్లాడండి అనే చెప్పండి అనే చెప్పండి మాట్లాడండి. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి.